హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. ఇది క్రిస్మస్ వ్లాగ్ అండి. నాకు ఆ రోజు కొన్ని క్లిప్స్ తీయడం అయింది, మొత్తం తీయలేకపోయాను. సో నేను అవి మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఇక్కడ మేము ఇంటి దగ్గర నుండి చర్చ్కి వెళ్తున్నాము. సో ఇది నైట్ 11:30 తర్వాత ఎంత చల్లగా ఉందంటే -19 degrees అలా ఉంది. ఆ రోజు చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో ఇలా చర్చ్ దగ్గరికి వచ్చాము. లోపల జనాలను చూస్తే మాకు భయం వేసేసింది, అంతమంది ఉన్నారు అసలు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది అండి, సో ప్లీజ్ డోంట్ మైండ్. ఇంకా ఇక్కడ అంతా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము, కొంచెం వీడియో క్లిప్స్ తీసాను. లైటింగ్స్, స్టార్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా పెట్టారు. శాంటాక్లాజ్ అంతా చాలా బాగా పెట్టారు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఆ రోజు ఏం చేసాము అనేది నేను చూపిస్తాను. ఇది క్రిస్మస్ ట్రీ మేము రెడీ చేసిందే. ఇక్కడ మేము మార్నింగే రెడీ అయిపోయి నేను మా వారు కొన్ని ఫొటోస్ తీసాను. ఈ శారీ గుర్తుపెట్టారా? ఇది నేను షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదండి, ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అని, అదే శారీ. ఇంకా మేము క్రిస్మస్కి మా అమ్మ వాళ్ళని పిలిచాము. సో మా అమ్మ వాళ్ళు వచ్చారు, కానీ మేము ఏమీ ఫొటోస్ అవన్నీ తీయలేదండి, కుదరలేదు. సో నేను ఓన్లీ అమ్ములతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా నేను క్రిస్మస్ ముందు రోజు ప్లమ్ కేక్ తయారు చేశాను. అది అంత అంటే నేను ఊహించిన విధంగా అంటే అప్ టు మార్క్ అయితే రాలేదు, బట్ ఓకే బాగానే ఉంది. మేము తినేసాం కూడా మిగిల్చకుండా. ఇంకా నేను బిర్యానీ చేశాను, తర్వాత డబుల్ కా మీఠా చేశాను, కానీ డబుల్ కా మీఠా నేను వీడియో తీయలేకపోయాను. సో బిర్యానీ కూడా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి, ఈవెన్ ప్లమ్ కేక్ కూడా కొన్ని మిస్ అయ్యాయి. సో నేను ఇప్పుడు అవి చూపిస్తాను. ఇది ప్లమ్ కేక్ అండి. ప్లమ్ కేక్కి నేను కొన్ని ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. వాల్నట్స్, ఇక్కడ వాల్నట్ చిన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. అలాగే బాదాము, జీడిపప్పు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇవి టూటీ ఫ్రూటీ అండి, 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఇంకా కిస్మిస్ కూడా బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను. ఇంకా నార్మల్ గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా, ఆ కిస్మిస్ తీసుకున్నాను. దీంట్లోకి ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసి కొంచెం ఒక 1 hour 1.5 hour వరకు వీటిని నానబెట్టేయాలి. ఎందుకంటే మనం అది కుక్ చేసినప్పుడు, బేక్ చేసినప్పుడు అవి సరిగా ఉండవు, కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అందుకని నేను ఇవి 1.5 hour అలా నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ ఎందుకు తీసుకున్నాను అంటే 2 cups మైదా తీసుకున్నాను. సో దానికోసం నేను 1 cup షుగర్ తీసుకున్నాను ఇక్కడ. తర్వాత కార్డమాము, ఇంకా క్లావ్స్, ఇంకా దాల్చిన చెక్క, ఈ 3 వేసేసి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను, చాలా పౌడర్గా, ఫైన్ పౌడర్గా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ నేను 1 cup మిల్క్ తీసుకొని అందులో నేను ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది షుగర్ పౌడర్ అంతా యాడ్ చేశాను. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లో ఏముంది అంటే అది సినమన్ అండి, అలాగే అనిపిస్తుంది. తర్వాత నేను 2 cups మైదా, అవి కొంచెం గ్రాడ్యువల్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నా దగ్గర స్పాచులా లేదు, అందుకని నేను స్పూన్తో కలిపేసుకున్నాను. మీ దగ్గర స్పాచులా ఉంటే దాంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు కలుపుకోవచ్చు. తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో నేను క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ 1 tablespoon బేకింగ్ పౌడర్, ఇంకా 1/4 tablespoon బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను మిగిలిపోయిన ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత బేకింగ్ ట్రే ఉంటుంది కదా, మనం అది తీసేసుకొని దానికి మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఉన్నా అది మనం దానికంతా రాసేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ అంతా కూడా, బ్యాటర్ అంతా మనం ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్తో లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా వాటితో అయినా మనం పైన అంటే డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. ఏంటి అంటే నేను ముందుగానే కుక్కర్ తీసుకొని, ఓవెన్ లేదు అండి ఇక్కడ, సో కుక్కర్లో నేను ఒక ట్రే పెట్టుకొని దాన్ని ఒక 5 minutes విజిల్ లేకుండా వెయిట్ చేసేసుకున్నాను, అంటే హీట్ అవుతుంది. సో తర్వాత నేను ఈ కేక్ చేసే ట్రే ఉంది కదా, అది నేను దాంట్లో పెట్టేశాను కుక్కర్లో. తర్వాత నేను ఒక 45 minutes విజిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసాను. అంటే సో కేక్ రెడీ అయిపోయింది. మనం ముందు కేక్ రెడీ అయిందా లేదా అని చెప్పేసి మనం టూత్పిక్ ఉంటే దాంతో మనం చూసుకోవాలి. టూత్పిక్ ఏమీ స్టిక్ అవ్వకుండా వస్తే అది కేక్ రెడీ అయిపోయినట్లు, కుక్ అయినట్లు. సో ఇక్కడ కేక్ తీసేసిన తర్వాత మా వారికి చూపిస్తే మా వారు ఇలా తిప్పి తీసేసారు కేక్. తర్వాత చూడండి, బాగుంది చూడడానికి, కాకపోతే అప్ టు మార్క్ కాదనే చెప్పాలి. నేను అంత టేస్ట్ వరకు బాగుంది, కానీ బేక్ చేయడం అది కుక్కర్లో కదా అంత బాగా అనిపించలేదు నాకు. సో నెక్స్ట్ నేను బిర్యానీ చేశాను. ఇది నా స్టైల్ బిర్యానీ అండి, హైదరాబాదీ బిర్యానీ అంటారా, ఇంకే బిర్యానీ అంటారా అది మీ ఇష్టం, కానీ నేనైతే ఇది నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ అని అంటాను. సో ఇది నా స్టైల్లో చేశాను. దీనికి మా మరిది కూడా కొంచెం హెల్ప్ చేశారు కలపడం అవంతా. సో ఇక్కడ నేను చికెన్ ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాము. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నాను. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇంకా బిర్యానీ మసాలాలు, మనకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాజికాయ, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్, ఇంకా షాహీ బిర్యానీ మసాలా అని ఉంటుంది, లేకపోతే వదిలేయచ్చు, అది ఆప్షనల్. అవి అన్నీ వేసేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది అంతా మనము ఒక 1 అవర్ 1.5 అవర్ మనము పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ మసాలాలు పట్టినదంతా కూడా ఈ చికెన్కి అనేది మనకి చికెన్ ముక్కలకి పడుతుంది. సో అందుకని మేము పక్కన పెట్టేసుకున్నాము. దీంట్లో మనము ముందుగానే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా నేను ఇక్కడ చికెన్లో నేనేమీ నెయ్యి యాడ్ చేయలేదు. బిర్యానీ మనం రైస్ కలుపుతాం కదా, అప్పుడు నేను నెయ్యి యాడ్ చేశాను. ఇక్కడైతే నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను వరకు ఏమేమైతే చెప్పానో ఆ మసాలాలు అవన్నీ కలిపేసి మనము మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే నేను మ్యారినేట్ చేసుకునేటప్పుడే లెమన్ కూడా యాడ్ చేసేసాను. సో మేము ఇక్కడ 3 kgs చికెన్ తీసుకున్నాము. సో మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి ఈ మసాలాలు అన్నీ అంటే సరిపోయేలాగా వేసుకోండి. అలాగే నేను ఇక్కడ రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసుకున్నాను. ముందుగానే వాటర్ పెట్టేసుకొని అందులో నేను ఇంతకుముందు చికెన్లో ఏమేమి వేసానో సేమ్ అవే మసాలాలు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను. ఇక్కడ ఇంకా షాజీరా కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. వాటర్ అనేది మనకి సీ వాటర్లా ఉండాలి, కొంచెం సాల్ట్గా ఉండాలన్నమాట. తర్వాత మనకి పక్కన ఒక వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటే నేను రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము. సో మేము ఇక్కడ 3 kgs రైస్, 3 kgs చికెన్ అలా తీసుకున్నాము. తర్వాత నేను పక్కనే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా నేను ముందుగానే ఉడికించుకున్నాను. అంటే ఒక 60% వరకు కుక్ అయ్యేలాగా చికెన్ ఉడికించుకున్నాను. ఎందుకంటే మన దగ్గర నేను ఇంతకుముందు క్యాటరింగ్ స్టైల్లో చూపించిన విధంగా చేయాలి అంటే మన దగ్గర బొగ్గులు లేవు. సో ఉన్న టైంలో మేము తొందరగా చేయాలి అని చెప్పేసి ఇలా ముందుగానే నేను చికెన్ అనేది కుక్ చేసుకున్నాను. అంటే ఒక 60% మనకి చికెన్ కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనం పక్కన రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాము. సో ఆ రైస్ అనేది నేను ఇందులో వేసేసాను. ఇంకా బాస్మతి రైస్ మొత్తం వేసేసిన తర్వాత మనకి ఇది మ్యాక్సిమం 10 to 15 minutesలో ఉడికిపోతుంది అండి. అంటే మనకి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉంటే ఒక 10 to 15 minutes పడుతుంది. మాకైతే కొంచెం టైం పట్టింది, 20 minutes పైనే పట్టింది. తర్వాత రైస్ అనేది మనకి 80% కుక్ అవ్వాలి. సో ఇలా మనం చూసినప్పుడు విరిగిపోతే సరిపోతుంది. తర్వాత నేను చికెన్ కుక్ అయింది కదా, ఆ కుక్ అయిన దాంట్లో ఈ రైస్ ఉడికించుకున్న రైస్, బాస్మతి రైస్ అనేది నేను ప్లేట్లో తీసి ఈ మొత్తం ఆ చికెన్ మీద అంతా వేసుకుంటున్నాను. ఒక లేయర్ అంటే ఇప్పుడు మనకి 3 layers ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏంటి అంటే చికెన్ ఉంటుంది, తర్వాత సెకండ్ లేయర్ కూడా రైస్ ఉంటుంది. దాని తర్వాత నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్ వైట్ రైస్ వేసేసి దాని మీద కూడా నేను ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసాను. మనకి ఇక్కడ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇది నేను ఒక స్టైల్లో ఇలా చేస్తాను నార్మల్గా. ఇంకొక విధంగా ఏం చేస్తాము అంటే చికెన్ ప్లస్ రైస్ అనేది లేయర్గా వేస్తాము. అంటే ఒక లేయర్ చికెన్ ఉంటుంది, ఒక లేయర్ రైస్ ఉంటుంది, ఒక లేయర్ చికెన్, ఇంకొక లేయర్ రైస్ అలా. కానీ ఇక్కడ మాత్రం చికెన్ మొత్తం కింద వేసాము లాస్ట్ లేయర్, తర్వాత పైన 2 layers రైస్ వేసాము. ఇలా మనము వేసుకున్న తర్వాత రైస్ అంతా, తర్వాత మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న తర్వాత నేను ఇందులోనే గీ యాడ్ చేశాను. ఇప్పుడు అంటే లాస్ట్ స్టేజ్లో నేను గీ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన మనం ప్లేట్ పెట్టేసుకొని ఆవిరిపోకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ అంతా అయిపోయింది అండి ఉడకడము. సో నేను ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంది చూడండి. పొరలుగా చాలా బాగుంటుంది రైస్ మనకి ఉడికిన తర్వాత. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా చాలా మంచిగా కుక్ అవుతుంది. కానీ మనకి ఇది కుక్ అవ్వడానికి మినిమం 45 minutes అయితే పడుతుంది గ్యాస్ మీద. అంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు క్యాటరింగ్ స్టైల్ అలాంటి దగ్గర అయితే బొగ్గులతో చేస్తారు కాబట్టి అవి కొంచెం 30 to 35 to 40 minutesలో అయిపోతుంది. ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ నేను వీడియో తీయలేకపోయాను అండి, అప్పటికే లేట్ అయిపోయింది లంచ్కి. మా పేరెంట్స్ కూడా వచ్చేసారు.
సో ఇది నా క్రిస్మస్ వ్లాగ్ అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.